విజయ నిర్మల గారు, సాక్షి లెజెండ్స్ కి స్వాగతం. నమస్కారం అండి. నమస్తే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీలోని ఎన్ని కోణాలు ఉన్నాయో ప్రపంచానికి కొన్ని తెలుసు, కానీ మీ జర్నీని గుర్తు చేసే ప్రయత్నం ఈ కార్యక్రమం. నా యాక్టింగ్ లైఫ్ నా 7th ఇయర్లో స్టార్ట్ అయింది. అప్పుడు మా కజిన్ రావు బాలసరస్వతి గారు సింగర్. అప్పుడు ఆవిడ రోజు నైట్ నాకు నిద్రపోతుండగానే నన్ను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దించేసుకున్నారు. పొద్దున్న లేచి చూస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఏంటంటే నీకు యాక్ట్ చేయడం ఇష్టమా అన్నారు. నాకు చాలా సరదా యాక్ట్ అంటే అప్పటికే డాన్స్ నేర్చుకుంటున్నాను. భరతనాట్యం స్టార్ట్ చేశాను 7th ఇయర్లో. అని చేస్తాను అన్నాను. అంటే సరే పొద్దున్నే డ్రెస్ చేసి మన పీపులే గారు డైరెక్షన్ అంటే శాంతకుమారి గారు ఒక హీరోయిన్, ఎస్ వరలక్ష్మి గారు ఒక హీరోయిన్. అంటే శాంతకుమారి గారికి కొడుకుగా నేను పెరిగితే టిఆర్ మహాలింగం అవుతాడు. పిక్చర్ పేరు మచ్చరేఖ. అలాగ 2-3 సినిమాలు. మనంపోల మాంగళ్యం అనే ఒక సినిమా. అందులో సావిత్రి గారు, జమినీ గణేషన్ హీరో. తమిళ్. పాండురంగ మహత్యం ఇదన్నీ దీని తర్వాత సింగారి, మనంపోల మాంగళ్యం, మచ్చరేఖ ఈ 3 సినిమాలు అయింది. దానికి మధ్యన బెంగాలీ సినిమా అంటే ఏవేం వాళ్ళది అదొకటి చేశాను. అది అయిన తర్వాత పాండురంగ మహత్యం. ఇట్లా అమ్మాయిలు అందరినీ సెలెక్ట్ చేస్తున్నారంటే సరే వెళ్తే ఎన్టీ రామారావు కూర్చున్నారు. ఫస్ట్ టైం ఆయన చూడడం. ఇక్కడ అమ్మ అన్నారు. వెళ్ళి ఈ అమ్మాయి ఓకే, మా కృష్ణుడు గెటప్ అంతా వేసి స్టిల్స్ తీయండి అని చెప్పి స్టిల్స్ అది తీశారు. తీస్తే పర్ఫెక్ట్గా ఉన్నది. ఈ అమ్మాయి ఓకే చేసింది. అది కూడా సాంగే, బ్యాలే. జయకృష్ణ ముకుంద మురారి, అది చాలా మంచి పాట. అది కూడా నైట్సే చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు అంత పెద్ద ఆర్టిస్ట్ అయి ఉండి సెట్కి వచ్చిన తర్వాత శంకుచక్రం ఇవన్నీ రాయడం ఆయనే. ఆ తర్వాత షూటింగ్ మొదలైంది. కింద ఫ్లవర్ డెకరేట్ చేస్తున్నాడు ఆయన మొదటి రోజు. చేస్తుంటే నాకు భయం ఒక పక్కన, పూరి పట్టుట వేరే టైట్ అయిపోయింది, నిద్ర ఒక పక్కన వస్తూ ఉంది, ఏం చేయాలో తెలియలేదు. సడన్గా నాకు వామిటింగ్ వచ్చేసింది. అంతే, ఇంకేం తెలియదు. ఏమైందో సూన్ అయిపోయాను. అయ్యో, ఆ తర్వాత ఏమైంది అన్నారు. ఏమైందంటే దిష్టి తగిలింది కృష్ణకి అని పెద్ద గుమ్మడికాయ తెప్పించి దిష్టి చుట్టించి, అంటే చెప్తున్నాను ఆ రోజుల్లో ఉన్న ఒక ఎఫెక్షన్ ఇవన్నీ ఇప్పుడు తక్కువ కమర్షియల్ అయిపోయింది. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఒక తమాషా జరిగింది. అదేంటంటే ఆయన వాళ్ళ తల్లికి సేవ చేస్తూ ఉంటాడు. కృష్ణుడు ఇంటి ముందుకు వచ్చి, భక్త నేను వచ్చాను, నాకు కాళ్ళు కాలుతున్నాయి, నన్ను లోపలికి పిల్లు అంటే కుదరదు, మా అమ్మ నాన్నకు సేవ చేస్తున్నాను, నువ్వు కొంచెంసేపు అక్కడెక్కడన్నా ఉండు అని చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక బండరాయి ఉంటుంది. ఆ బండరాయి మీద కాలు పెడితే అది దేవేంద్రుడు అయిపోతాడు. అది షాట్ తీస్తుండేటప్పటికి నేను కాలు పెట్టాను, ఆ షాట్ అయింది, దేవేంద్రుడు రావాలి స్టాప్ బ్లాక్లో అనమాట. ఈ లోపల ఆ దేవేంద్రుడు అన్నా, నేను రాను, ఇంత చిన్న పిల్ల నా కాళ్ళ మీద, నా మీద కాలు పెట్టడం ఏమిటి అన్నాడు. మామూలు ఆర్టిస్టే, చిన్న జూనియర్ ఆర్టిస్టు. దాంతో రామారావు గారికి కోపం వచ్చేసింది. కోపం వచ్చి, నువ్వు ఆర్టిస్టు అనుకుంటున్నావా లేకపోతే నిజంగానే నువ్వు ఒక ఇదిలాగా వచ్చావా ఇక్కడికి, వెళ్ళిపోనేసి వేరే మనుషులు అప్పటికప్పుడు కొత్త వాళ్ళని తీసుకొచ్చి వేసి షాట్ తీశారనమాట. అదే సినిమాలో ఆఖరిలో ఆయన ఐక్యమైపోతుంటారు, పాట పాడుతూ ఐక్యమైపోతారు. ఆయన మదర్ ఫాదర్ అలాగ అయితే ఆయన అలా కాళ్ళ దగ్గర కూర్చుని పాడాడు. అంటే ఆ టాలెంట్ ఆర్టిస్ట్లో వెళ్ళిపోయిన తర్వాత నేను ఎన్టీ రామారావు అనేది ఆయనకి గుర్తుండదు.